హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఆల్జిబ్రిక్ మెథడ్లో సాల్వ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసాం. మనం ఈరోజు సెకండ్ మెథడ్ చూద్దాం. ఆల్జిబ్రాయిక్ మెథడ్లో సెకండ్ మెథడ్, దట్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. మనం లాస్ట్ వీడియోలో రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జతని బీజగణిత పద్ధతిలో సాధించడానికి ప్రతిక్షేపణ పద్ధతి అనేదాన్ని మనం చూసాం. ఇప్పుడు బీజగణిత పద్ధతిలోనే సాధించడానికి రెండవ పద్ధతి ఏంటంటే చరరాశిని తొలగించే పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం ఇచ్చినటువంటి రేఖీ సమీకరణాల జతని ఎలా సాధిస్తాము అనేది ఒకసారి మనం చూద్దాం. దీనికి కూడా మనం ముందు చెప్పిన మోడల్ లాగే ఒక 5 స్టెప్స్ ఉన్నాయి, 5 సోపానాలు మనకు ఉండడం జరిగింది. ఇన్ ది మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్, ఫస్ట్ we eliminate one of the two variables by equating its coefficients. This gives a single equation which can be solved to get the value of the other variable. To understand this method, let us consider the stepwise. తెలియని వాళ్ళు చూడమ్మా, మనం ఇచ్చినటువంటి రేఖీ సమీకరణాల జతను సాధించడానికి ఏం చేస్తామంటే సమీకరణాలలోని ఒక చరరాశి గుణకాలను మనం సమానం చేయడం ద్వారా ఆ చరరాశిని ఏం చేస్తాం, తొలగించడం వల్ల ఒకే చరరాశిలో మనకు సమీకరణం ఏర్పడుతుంది. దాన్ని సాధించడం ద్వారా రెండవ చరరాశి విలువ వస్తుందన్నమాట. సో ఈ పద్ధతిని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి సోపానాలు మనకి ఉన్నాయన్నమాట. ఆ సోపానాలు 5 సోపానాలు మనకు ఉండడం జరిగింది. నా ఇంగ్లీష్ మీడియం చూద్దాం. సీ ద స్టెప్స్. ఫస్ట్ స్టెప్ చూడండి, write both the equations in the form ax plus by is equal to c. That is the first step. Now the second step is make the coefficients of the one of the variables, say x, numerically equal by multiplying each equation by suitable real numbers. That is step 2. Step 3 is, if the variable to be eliminated has the same sign in both equations, subtract the two equations to get the another equation in one variable. If they have opposite signs, you have to add them. That is step 3. Step 4 is solve the equations for remaining variable. And step 5 is substitute the value of the variable in any one of the original equations and find the value of the eliminated వేరియబుల్. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 5. తెలిమిడి వాళ్ళు ఒకసారి చూద్దాం. మొదటి సోపానంలో మనకి ఏముంటుందంటే ఇచ్చిన సమీకరణాలని ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి రూపంలోకి రాసుకోవాలి. రెండవ సోపానంలో ఆ రెండు సమీకరణాలను సరి అయిన వాస్తవ సంఖ్యలతో గుణించడం ద్వారా రెండు సమీకరణాలలోని రెండు చరరాశులలో తొలగించిన ఒక చరరాశి గుణకాన్ని సమానం చేసుకోవాలి. మూడవ సోపానం ఏం చెప్తుందంటే మనం తొలగించవలసిన చరరాశి గుణకాలు రెండు సమీకరణాలలో ఒకే గుర్తును కలిగి ఉంటే ఒక సమీకరణం నుండి మరొక సమీకరణాన్ని మనం ఏం చేయాలి, తీసివేయడం ద్వారా చరరాశి సమీకరణం విలువ వస్తుంది. అదే వాటికి వ్యతిరేక గుర్తులుంటే ఏం చేస్తాం, కూడతాం అన్నమాట. సోపానం 4 ఏం చెప్తుందంటే మిగిలిన చరరాశి విలువ కొరకు సమీకరణాన్ని సాధించాలి. సోపానం 5 ఈ వచ్చిన విలువను ఇచ్చిన రెండు సమీకరణాల్లో ఒక దానిలో ప్రతిక్షేపించి మనం ముందు తొలగించిన చరరాశి విలువను కనుగొవాలి. నౌ లెట్ us solve the pair of linear equations by the method of elimination. That is the second method of algebraic method. ఇచ్చిన రేఖీ సమీకరణాల జతని బీజగణిత పద్ధతిలో ఉన్నటువంటి రెండవ పద్ధతి చరరాశి తొలగించే పద్ధతిలో మనం ఎలా సాధిస్తామనేది ఇందాక ఆల్రెడీ మీకు స్టెప్స్ చెప్పున్నాను. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. 3x plus 2y is equal to 11, 2x plus 3y equals to 4 are the two given pair of linear equations. Now what you have to do this method, I told already. What is the step 1? You have to eliminate a variable, either x or y. x అనే చరరాశిని కానీ y అనే చరరాశి కానీ ఏదో ఒక దాన్ని మనం తొలగించుకొని చేస్తాం. అది స్టెప్ 1 చెప్పాను. మనం ఈ ప్రాబ్లంలో ఏం చేద్దామంటే లెట్ us ఎలిమినేట్ y ఫ్రమ్ ది గివెన్ 2 ఈక్వేషన్స్.
ఈ 2 ఈక్వేషన్స్లో వైని ఎలిమినేట్ చేద్దాం. వైని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సీ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ వై ఇన్ బోత్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్లో వై కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 2, సెకండ్ ఈక్వేషన్లో ఎంత 3. సో 2 and 3 are the coefficients of y in both of the equations. Now let us find LCM of 2 and 3. LCM of 2 and 3 is 2 3 is 6. రెండు మూడులకి ఏం కడుతున్నాను కసాక్ కడుతున్నా. కసాక్ ఎంత అయిందనమాట 2 and 3, 2 into 3 is equal to 6. ఎందుకు ఎల్సిఎం కట్టాను అనేది ఒకసారి మనం చూస్తాము. ఏమంటే అది ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏదైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో, ఏ వేరియబుల్ అయితే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. యూ హ్యావ్ టు ఈక్వేట్ దీస్ 2 కోఎఫిషియంట్స్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఎ నెంబర్ టు గెట్ ద కోఎఫిషియంట్స్ ఈక్వల్. ఈ y యొక్క గుణకాలు సమానంగా రావడం కోసం ఇచ్చిన సమీకరణాలని మనం ఒక సంఖ్యతోటి గుణించాలి. అర్థమైందా? ఆ గుణించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఎల్సిఎం నెంబర్ వచ్చేటట్టుగా ఆ సంఖ్యని మనం మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది 6 వచ్చింది. దట్ మీన్స్ హియర్ యూ హ్యావ్ టు గెట్ ద వై కోఎఫిషియంట్ 6 హియర్. ఇక్కడ 6 రావాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? ఎస్, యూ హ్యావ్ టు మల్టిప్లై ద ఈక్వేషన్ 1 విత్ 3. 3 అనే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం. అండ్ సిమిలర్లీ కోఎఫిషియంట్ ఆఫ్ y is 3. You have to get this number LCM number 6. What you have to do? You have to multiply this throughout the equation 2 by 2. 2 తోటి మల్టిప్లై చేస్తాం. ఫాలో అయ్యారా లేదా? నౌ లెట్ us see this. First multiply equation each term of the equation 1 with 3. That is 3 into 3 9x plus 2 into 3 6y 11 into 3 33. Followed or not? Now multiply the second equation with the number real number 2. 2 into 2x is 4x. 3y into 2 is 6y. 4 into 2 is 8. Followed or not? Here this part is step 1 and this part is step 2. Followed or not? Now what I told in the steps, if both the variables have same symbol, you have to subtract these two equations. That means what I am doing? I am doing subtraction. తీసివేసినప్పుడు ఏమవుతాయి? సింబల్స్ చేంజ్ అవుతాయి. దిస్ బికమ్స్ మైనస్, దిస్ బికమ్స్ మైనస్, దిస్ ఆల్సో మైనస్. దెన్ దిస్ 6y and minus 6y stands cancels. So what is there? 9x minus 4x. You have to subtract these two, you will get 5x. Here no y term is there. Then when we subtract 9x and 4x, you will get 5x. Here no y term is there, and 33 minus 8, you will get 25. Okay, now x is equal to 25 by 5. This 5 goes in 25 5 times. Okay, this is step 3 or step 4. Okay, here చిన్న మోడిఫికేషన్ చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ స్టెప్ 4 అని ఎందుకన్నాను అంటే యాక్చువల్గా గివెన్ ఈక్వేషన్స్ని ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈజ్ ఆల్రెడీ స్టెప్ 1 ఈజ్ కంప్లీటెడ్ దేర్. దట్స్ వై ఇక్కడ మనం స్టెప్ 1ని మెన్షన్ చేయట్లేదు అనమాట. ఓకే, సో మనం మల్టిప్లై చేసిన నెంబర్స్తో మల్టిప్లై చేసేదాన్ని స్టెప్ 2 అంటాము. ఇలాగే నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేయడానికి కోసం సబ్ట్రాక్షన్ చేసేదాన్ని స్టెప్ 3 అంటాము. వేరియబుల్ ఫైండ్ అవుట్ చేసేదాన్ని స్టెప్ 4 అంటాం. Okay, now what you have to do is substituting x is equal to 5 in equation 1. In equation 1, what do you get? What is equation 1? 3x plus 2y equals to 11. In this you substitute x is equal to 5. 3 of 5 plus 2y is equal to 11. So 3 5 is 15 plus 2y equals to 11. Is it right? Now 2y equals to 11. This 15 goes that side, you will get minus 15. So 2y equals to minus 4. Y equals to minus 4 by 2. You will get minus 2. Y equals to minus 4 by 2. You will get
-2. So you got the variables values, that is x is equal to 5 and y equals to -2. X is equal to 5 and y is equal to -2 is the solution of the given pair of linear equations. Okay, now if you substitute these x and y values in the given equations, if the equation is satisfied, then these two are the solutions of the given equations. So variables values x is equal to 5 and y equals to -2. Now let us see it again. In the method of elimination, what you do, you have to equate the variables, coefficients of the variables, either x or y ఈక్వల్. చరరాశి తొలగించే పద్ధతిలో రెండు సమీకరణాల్లో ఏదో ఒక చరరాశి యొక్క గుణకాలను మనం సమానం చేస్తాము. చేయడం కోసం ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఇందులో y అనే వేరియబుల్స్ని మనం ఈక్వల్ చేయాలనుకున్నాను, కోఎఫిషియెంట్స్ని. అందుకోసం ఆ కోఎఫిషియెంట్స్ యొక్క ఆ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకుని ఏం చేశానంటే ఎల్సిఎం కట్టుకున్నాను. కడితే 6 వచ్చింది. ఆ 6 అనే నెంబర్ రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ కోఎఫిషియెంట్స్ని, ఈ y కోఎఫిషియెంట్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో మనం చూసుకున్నాము. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 3, సెకండ్ ఈక్వేషన్ విత్ 2. దెన్ యూ గాట్ దీస్ టూ ఈక్వేషన్స్. సో ఇఫ్ ది వేరియబుల్స్ హ్యావ్ సేమ్ సింబల్, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. అర్థమైందా? చరరాశుల యొక్క సింబల్స్, ఒక గుర్తులు ఒకేలా ఉంటే కనుక మనం ఏం చేయాలనుకున్నాం, తీసివేయాలి. తీసివేసినప్పుడు ఇక్కడ -6y క్యాన్సిల్స్. ఇన్ ది రిమైనింగ్ simplified, you will get variable x value, that is 5x is equal to 25, x is equal to 25 by 5, we will get 5. Then substitute this variable value in either of the given equations, you will get the value of the other variable. అర్థమైందా? అంటే వచ్చిన చరరాశి విలువను x అయితే x, y అయితే y, ఆ విలువను మనం ఇచ్చిన సమీకరణాల్లో ప్రతిక్షేపిస్తే రెండవ చరరాశి విలువ వస్తుంది అనమాట. ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఏమొచ్చింది, మనకి 5 వచ్చింది. సో ఈ వచ్చినటువంటి ఈ 5ని ఏం చేశాను, ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫై చేస్తే మనకి రెండవ చరరాశి y యొక్క విలువ రావడం జరిగింది. y ఈజ్ ఈక్వల్ టు -2. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -2 అనేది ఇచ్చిన సమీకరణాల జతకి ఏమైందనమాట, సాధన అయ్యింది. ఇదే చరరాశి తొలగించు పద్ధతి. నౌ by this elimination method, to solve these questions given in page number 89, do these problems 3 ఇవ్వడం జరిగింది. ఆ do these problems 3 ప్రాబ్లమ్స్లో నేను థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాను. మిగతా 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి. 3x plus 4y is equal to 25. 3x plus 4y is equal to 25. That is the first equation. Second equation is 5x minus 6y equals to -9. ఇందాక నేను చేసిన ప్రాబ్లమ్స్లో కోఎఫిషియెంట్స్ ఆఫ్ వైని కంపేర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కోఎఫిషియెంట్స్ ఆఫ్ వైని క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ని క్యాన్సిల్ చేద్దాం. ఎలా చేసినా పర్వాలేదు. ఓకే, ఏం చేయాలి దానికోసం, ఏం చెప్పాను మీకు, యూ హ్యావ్ టు సీ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్. ఇన్ ది ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 3. ఇన్ ది సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 5. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ, you have to find the LCM of these two coefficients, 3 and 5. 3 and 5 is 3 into 5. 3 5s, how much you will get, 15, because these two are prime. LCM is nothing but their product. So 3 into 5 15 అయింది. ఓకే, తెలియని వాళ్ళు చూడమ్మా, ఇవి చేయండి. లెక్కల్లో పేజ్ నెంబర్ 89లో ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 3 నేను చేస్తున్నా. ఇందాక మీకు చేసిన ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ y యొక్క గుణకాలను సమానం చేస్తూ క్యాన్సిల్ చేశా. ఇప్పుడు చరరాశి x యొక్క గుణకాలు కంపేర్ చేస్తూ సమానం చేస్తూ మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, దానికోసం ఏం చేయాలి, చరరాశి x యొక్క గుణకాలను మనం చూసుకున్నాం. ఫస్ట్ సమీకరణంలో x గుణకం 3 అయింది, రెండో సమీకరణంలో x గుణకం 5 అయింది. ఈ రెండు గుణకాల యొక్క కసాగును మనం కడతాం. ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క లబ్ధం అవుతుంది. సో 3 5లు కసాగా ఎంత అవుతుంది, 3 5లు 15 అయింది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఈ 15 రావడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ని ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ యొక్క గుణకము 15 రావడం కోసం మొదటి సమీకరణాన్ని దేంతో మల్టిప్లై చేయాలో మనకు ఒక అవగాహన వస్తుంది. దేంతో చేయాలంటారు,
విత్ 5తో మనం గుణిస్తాం. అలా రెండో సమీకరణంలో 15 రావాలంటే దీన్ని దేంతో గుణిస్తాం? 3 తోటి గుణిస్తాం. అవి ఎలాగో చూద్దాం. గుణించటము అంటే అర్థం ఏంటంటే ఆ సమీకరణంలో ఉండే ప్రతి పదాన్ని అంటే ఎక్స్ పదము, వై పదము, స్థిర సంఖ్య మొత్తం దాన్ని మనం అదే సంఖ్యతో మనం గుణించాల్సి ఉంటుంది. సో 5 into 3x ఈజ్ 15x. ఓకే, 5 into 4y ఈజ్ 5 4s 20y and 25 into 5 is 125. You will get 125. Second equation చూడండి. 3 into 5, 3 5s 15x minus 6 into 3, 6 3s 18y is equal to minus 9 3s how much you will get? 27 you will get. ఓకే, ఇక్కడ మనం ఏం క్యాన్సిల్ చేయాలని చెప్పుకున్నాను? నేను ఎక్స్ వేరియబుల్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పుకున్నాం. కాబట్టి వాటి యొక్క సింబల్స్ సబ్ట్రాక్షన్ మనం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్ సైన్ కావాలి కాబట్టి. వెన్ యూ ఆర్ డూయింగ్ ద సబ్ట్రాక్షన్ తీసివేసినట్టయితే సింబల్స్ ఏమవుతాయి? మారుతాయి. దిస్ బికమ్స్ మైనస్, అంటే ఇక్కడ ఏమీ లేకపోతే పాజిటివ్ ఉన్నట్టు అనమాట. అండ్ దిస్ మైనస్ బికమ్స్ ప్లస్, దిస్ మైనస్ బికమ్స్ ప్లస్. దెన్ దిస్ 15x అండ్ మైనస్ 15x క్యాన్సిల్స్. 15x మైనస్ 15x రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక 20y అండ్ దిస్ ఈజ్ బికమ్స్ ప్లస్ 18y. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ. ఈ రెండింటిని మనం కూడాల్సి ఉంటుంది. 20ని 18 కూడితే అంత 38. సో 38y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అంతే, తీసివేసేటప్పుడు ఈ మైనస్ సింబల్ ఏమైంది? ప్లస్ అయింది. కాబట్టి 125ని 5కి మనం 27 ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది? ఎస్, యూ విల్ గెట్ 152. సో y ఈజ్ ఈక్వల్ టు 152/38. ఈ 38 152లో అప్రాక్స్ కరెక్ట్గా మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇంత పెద్ద డివిజన్ మీరు చేయలేకపోతే సింప్లిఫై చేసుకున్నా చేయొచ్చు. సో యూ విల్ గెట్ y ఈక్వల్స్ టు 4. సో వేరియబుల్ y వాల్యూ మనకు వచ్చేస్తుంది. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఎస్, యూ హ్యావ్ టు ఫైండ్ ద వేరియబుల్ x వాల్యూ. ఎలా వస్తుంది అది? ఏ స్టెప్ ఫాలో అవుతాం మనం? ఈ వేరియబుల్ y వాల్యూని తీసుకెళ్ళి ఏదర్ ఆఫ్ ది ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్లో ఎక్కడో చోట ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే యూ విల్ గెట్ ద వేరియబుల్ x వాల్యూ. అది కూడా చూద్దాం. సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఒక మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేషన్ 1 అంటే యాక్చువల్ ఈక్వేషన్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే తప్ప మనం మల్టిప్లై చేయగా వచ్చిన ఈక్వేషన్స్లో ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయకూడదు. అలా చేసినట్టయితే మనకి ఆన్సరు దేంతో మల్టిప్లై చేసావో అన్ని టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చినటువంటి వేరియబుల్ అది ఎక్స్ అయినా కావచ్చు, వై అయినా కావచ్చు, ఆ వాల్యూని తీసుకొచ్చి యాక్చువల్ ఈక్వేషన్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నౌ ఐ ఆమ్ డూయింగ్ సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లెట్ us see 3x plus 4y is equal to 25. That is 3x plus 4 into what is y value here? 4. Very good. Is equal to 25. Now 3x plus 4 4 16 is equal to 25. 3x is equal to 25. The 16 goes that side, you will get minus 16. Okay, so 25 minus 16 is 9. X is equal to 9. This 3 is multiplying, goes that side, divides. You will get 3. Okay, so you got the variable x value also. Already got variable y value here. Y equals to 4. Here x is equal to 3. So x is equal to 3 and y is equal to 4 is the solution to the given pair of linear equations. అంటే x is equal to 3, y is equal to 4 అనేది ఇచ్చిన రేఖీ సమీకరణాల జతకి ఏమవుతుందన్నమాట? సాధన అవుతుంది. అయితే గతంలో మనం ముందు చేసిన సమ్స్ లాగే కావాలనుకుంటే ఈ వేరియబుల్స్ని ఎక్స్ వాల్యూ, వై వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్స్లో, గివెన్ ఈక్వేషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక ఈక్వేషన్ సాటిస్ఫై అయితే దీస్ టూ ఆర్ ది సొల్యూషన్స్ టు ది గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అది చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. సో ఈ క్వశ్చన్కి మన సొల్యూషన్ ఏంటనమాట? x is equal to 3 and y is equal to 4 is the solution to the given pair of linear equations.